సాయంత్రం ఇంటికి రావాల్సిన భార్య ఇంటికి రాకపోవడంతో ఆమె భర్తకు టెన్షన్ మొదలైంది. ఆ తర్వాత 3 రోజుల వరకు ఆమె ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు, స్థానికుల సాయంతో గ్రామ పరిసరాల్లో చుట్టూ ఉన్న అడవిలో వెతుకుతుండగా కదలలేని స్థితిలో ఓ భారీ కొండ చిలువ కనిపించింది. దాని పొట్ట ఉబ్బెత్తుగా ఉంది. అప్పటికే మనసు ఏదో కీడు శంకించింది. చివరకు జరిగిన దారుణం వెలుగులోకి రావడంతో ఆమె భర్త గుండె చెరువైంది. ఇండోనేషియాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సులవేసి ప్రావిన్స్లోని కాలెంపాంగ్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల ఫరీదాకు భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఎప్పట్లాగే పని మీద బయటకు వెళ్లిన ఆమె ఆ సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భర్త పోలీసులు, స్థానికుల సాయంతో గాలింపు చర్యలకు దిగాడు. గ్రామంతో పాటు సమీపంలో అడవిలో కూడా వెతికాడు. ఈ క్రమంలో అడవిలో ఓ చోటు అతడికి భార్య వస్తువులు కనిపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగా ఓ భారీ కొండ చిలువ కదలలేని స్థితిలో కనిపించింది. దాని ఉదర భాగం ఉబ్బెత్తుగా ఉండటం చూసి అతడి మనసుకేదో కీడు అనిపించింది. చివరకు పాము పొట్టకోసి చూడగా భార్య మృతదేహం కనిపించడంతో అతడు షాక్ అయ్యాడు. దుస్తులతో సహా ఆమెను పాము అమాంతంగా మింగేసిందని తెలిసి గొల్లుమన్నాడు. కొండ చిలువలు మనుషులపై దాడి చేయడం చాలా అరుదని అక్కడి జంతు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం మనుషులను కొండ చిలువలు పొట్టన పెట్టుకున్న ఘటనలో పలు వెలుగు చూశాయని చెబుతున్నారు. గతేడాది ఓ రైతును చంపబోతున్న 8 మీటర్ల పొడవున్న పామును గ్రామస్తులు గుర్తించి అంతకుముందు ఏడాది కూడా మరో రైతు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. పాము ఆయిల్ తోటల్లో అతన్ని ఓ పాము సజీవంగా పొట్టన పెట్టుకున్నట్టు ఆ తర్వాత బయటపడింది. 2018లో ఓ మహిళ ఇలాగే కొండ చిలువకు ఆహారమైపోయింది.